ఇంతకుముందు మన ఛానల్లో చెప్పుకున్న విధంగా మనం ఇప్పుడు ఈ రోజు ఈ శుభ సందర్భంలో ఈ నూతన సంవత్సరం మన రెడ్డివారిపాలెంలో వెలిసినటువంటి శ్రీ కోదండరామస్వామి సమేత శ్రీ రంగనాథ రామానుజాచార్యుల వారి ఆలయంలో మనం ఈ రోజు వచ్చి ఉన్నాం. ఈ ఆలయం యొక్క చాలా గొప్ప విశేషం గురించి, ఈ ఆలయం యొక్క అద్భుతమైన విషయాల గురించి, ఇక్కడే ఉన్నటువంటి ఆలయ ముఖ్య పండితులైనటువంటి పంచరాత్ర ఆగమ శాస్త్రాల విధి విధానాలలో నిష్ఠాతుడైనటువంటి శేషాద్రి స్వామి వారితో ఈ రోజు మనం కలిసి ఈ ఆలయం యొక్క విశేషాలను తెలుసుకోబోతున్నాం. రండి, అందరం కలిసి స్వామి దర్శనం చేసుకుందాం. कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते कमलाकुचचूचुककुङ्कुमतो नियतारुणितातुलनी. ఈ ఆలయం యొక్క ముఖ్య పండితులైనటువంటి శ్రీ శేషాద్రి అయ్యంగారు వారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. స్వామి వారితో మనం కొద్దిసేపు మాట్లాడి ఈ ఆలయం యొక్క విశేషాలు, అద్భుతాల గురించి మనం అడిగి మరీ తెలుసుకుందాం. స్వామి, ఎంతో విశేషమైనటువంటి ఈ ఆలయం గురించి ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోలు చేసి మాట్లాడుకున్నాం. సో మిమ్మల్ని ఇలాగ డైరెక్ట్ కలుసుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైతే మనం ఆంగ్లేయులు అనుసరించేటువంటి ఈ నూతన సంవత్సర శుభదినంలో మేము ఈ ఆలయం గురించి చాలా విశేషాలు మిమ్మల్ని అడిగి మరి తెలుసుకోవాలని ఇక్కడ వరకు వచ్చి ఉన్నాము. సో దయచేసి ఈ ఆలయం యొక్క చరిత్ర, స్థల పురాణం మాకు తప్పక తెలియజేయగలరు స్వామి. శ్రీమతే రామానుజాయ నమః. ఈ ఆలయం దాదాపుగా ఒక 150 సంవత్సరాలుగా ఆలయంలో కైంకర్యాది కార్యక్రమాలు మన శ్రీరంగం పద్ధతిని అనుసరించి పరాశర భట్టర్ వాళ్ళు, అంటే శ్రీ రంగనాథుని యొక్క కుమారులైనటువంటి కురతాళ్వానని, వారి యొక్క కుమారుడు పరాశర భట్టర్ అని, వారు పరంపరలో వారు ఈ దేవాలయానికి ఆచార్యులుగా ఉండి వారు కైంకర్యములన్నీ కొనసాగిస్తూ ఇప్పుడు మేము గత 40 సంవత్సరాలుగా మేము ఈ ధనుర్మాసాది కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవపేతంగా శ్రీరంగంలో ఏవైతే పద్ధతులు ఉన్నాయో ఆ ఉత్సవాలన్నీ కూడా మనం చేసుకుంటూ, అలాగే మధ్యలో వచ్చేటువంటి శ్రీ రంగనాథ స్వామి పెరియ పెరుమాళ్ అంటారు, ఆయన రంగనాథుని పెరియ పెరుమాళ్ అంటారు. ఆ పెరుమాళ్ యొక్క పుట్టినరోజును తిరునక్షత్రాన్ని చేసుకుంటాం. అలాగే దాని తదనంతరం రామానుజాచార్యుల వారి పుట్టినరోజు తిరునక్షత్రం, అది ఒక 4 రోజుల కార్యక్రమం చేసుకుంటాం. దాని తర్వాత మన కాలానికి ధర్మ పరిపాలన చేసేటువంటి రామచంద్రమూర్తి, రామో విగ్రహవాన్ ధర్మ అని వారి యొక్క శ్రీరామనవమి కైంకర్యములను కూడా మనం ఆలయంలో చాలా విశేషంగా చేసుకుంటున్నాం. దాని తర్వాత గోదమ్మ వారి పుట్టినరోజు నాగుల చవితి దగ్గర, నాగుల చవితి నుంచి ఒక రోజు కార్యక్రమం, చాలా విశేషమైన కార్యక్రమాలు శ్రీపాంచరాత్ర దివ్యాగమోక్త ప్రకారంగా 4000 దివ్య ప్రబంధ సేవాకాలం. ఏ ఆలయంలో మనం ఇక్కడ ఉండే ఆలయాల్లో కంటే కూడా చాలా విశిష్టమైనటువంటి ఆలయం. 4000 దివ్య పాసురాలను మనం ఇక్కడ అనుసంధానం చేసుకోవడం జరుగుతుంది. ఈ దివ్య పాసురాలు ఏదో పెద్ద దేవాలయాల్లోనే, క్షేత్రాల్లోనే జరుగుతుంది. కానీ మన అనంతపురం జిల్లాలో మన తాడిపత్రి గ్రామంలో చాలా విశేషంగా ఈ తిరుపావై ప్రబంధంలో 4000 దివ్య పాసురాలను మనం ఈ 30 రోజుల్లో 21 రోజులు మనం అనుసంధానం చేసుకోవడం జరుగుతుంది. అలాగే భోగి రోజు అన్ని చోట్ల కళ్యాణం అవుతుంది. కానీ ఇక్కడ సంక్రాంతి రోజు అమ్మవారు గోదా కళ్యాణం జరిగి ఆ వేళ సాయంత్రం తిరుమంగి ఆళ్వార్ దోపిడీ ఉత్సవం అని ఇక్కడ ఏరియాలో ఎక్కడ జరగదు. మన తాడిపత్రిలో మన రెడ్డివారిపాలెంలో ఏం చేసి ఉన్నటువంటి కోదండరామ రంగనాథ స్వామి దేవస్థానంలోనే తిరుమంగి ఆళ్వార్ దోపిడీ ఉత్సవం అని చాలా చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే ఇయర్పా శాతమర. ఇప్పుడు ఈ దోపిడీ ఉత్సవం అనేది అంటే జనరల్ గా, అంటే మీరు చెప్పే లాంగ్వేజ్ లో చాలా మందికి అర్థం కాకపోవచ్చు, అంటే దానికి ఏమన్నా చరిత్ర ఉన్నదా? అంటే ఈ దోపిడీ అంటే ఒక సందర్భం గురించి కొద్దిగా వివరించండి. కుముదవల్లి అని వారు తిరుమంగి ఆళ్వారు ఒక అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఆమె పంచసంస్కారం గావించబడి, పంచసంస్కారాలు అంటే ఆచార్యుల ద్వారా శిష్యరికం తీసుకుంటారు. శంకు చక్రాలు వేసుకొని 5 మంత్రాలు ఉపదేశం చేయడం జరుగుతుంది. ఆ పంచసంస్కారాది కార్యక్రమం చేసుకునేటువంటి కుముదవల్లి అని ఆమెను మోహిస్తాడు తిరుమంగి ఆళ్వార్. తిరుమంగి ఆళ్వార్ అంటే మన 12 మంది ఆళ్వార్లో చిట్ట చివరివాడు. ఆమెను మోహించినప్పుడు ఆమె నన్ను వివాహం చేసుకోవాలంటే ఒక షరతు పెడుతుంది. ఆ షరతు ఏమిటంటే, సంవత్సర కాలం భాగవతులందరికీ కూడా అన్న తదియారాధన కార్యక్రమం ఏర్పాటు చేయాలి, మీరు చేస్తే నేను మిమ్మల్ని వివాహం ఆడతాను అని చెప్తారు. అది ఆయన ముందే అక్కడ సైన్యాధ్యక్షుడు తిరుమంగి ఆళ్వార్, నాకు ఉండేటువంటి సైన్యాధ్యక్షుడు కదా, నా దగ్గర ధనం ఉంది దండిగా, దాని చేత అన్ని చోట్ల వెళ్ళి నేను అందరికీ
ఏం సంవత్సర కాలం ఏంటి, 10 సంవత్సరాలు చేస్తాను అని చెప్తారు. లేదు, సంవత్సర కాలం చేయండి, తర్వాత మిమ్మల్ని ఆ సంవత్సరం అయినాక వివాహం చేసుకుంటాను అని చెప్తారు. దానికంటే ముందుగా ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా వివాహం చేసుకోవాలా అనే సంశయం పడుతుంది. వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు వివాహం అయినా నేను నీతో పాటు కలిసి ఉండను. ఓకే. కలిసి ఉండాలంటే తదియారాధన కార్యక్రమం అయితే చేయాలి, అది చేసిన తర్వాతనే మనం అందరం కలిసి ఉంటాము అని షరతు పెడుతుంది. అలా సాగుతుంది. 1 రోజు 2 రోజులు ఇలా కాయింది. వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బులంతా సమస్తం అంతా అన్నీ అయిపోయింది. ఇంకా లాస్ట్ చివరిగా 1 రోజు మిగిలింది. ఆ రోజు పూర్తి అవుతే 12 మాసాలు పూర్తి చేసుకునేటువంటి తదియారాధన కార్యక్రమం పూర్తయి ఆయన యొక్క కోరిక కూడా నెరవేరుతుంది. ఆ సందర్భంలో డబ్బు ఉండదు. డబ్బు తీయకపోతే ఏం చేయాలి? మంచి కార్యం కోసం దోపిడీ అయినా చేద్దాము. ఇప్పుడు ఆ వేళ మన శ్రీరామదాసు ఎలాగైతే అక్కడ ఉన్నటువంటి వారందరినీ చేసి రామాలయం నిర్మాణం ఎలా అయితే చేశారో, తిరుమంగాళ్ళ వారు కూడా ఆమె మీద ఉండేటువంటి వ్యామోహం చేత భక్తులందరికీ కదా, నేనేం నాకు ఇంటికి పెట్టుకోవట్లేదు, భక్తుల తదియారాధన కోసం పెట్టుకుంటున్నాను కదా, సరే దోపిడీ చేస్తాము అని అనుకుంటారు మనసులో. ఆ దోపిడీ చేసేదానికోసం పరమాత్మ కూడా వారిని ఎలాగైనా అనుగ్రహం కటాక్షం చేయాలి అని రంగనాథుడు పెళ్లి కూతురు పెళ్లి కుమారుల వలె ఇద్దరు వారికి ఆ యొక్క వీరు ఉండే చోటుకి వస్తూ ఉంటారు. అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. వీళ్ళు చెట్ల మీద నుంచి చూస్తూ ఉంటారు. తిరువంగాళ్ళ వరకు 5 మంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు వస్తున్నది రంగనాథ స్వామి, సాక్షాత్గా రంగనాథ లక్ష్మీ తాయారు రంగనాథ్యారు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈయన పరీక్షించేదానికంటే ఈయన అనుగ్రహించేదానికి, పరీక్షించేది ఏం లేదు కానీ అనుగ్రహించేదానికి ఎలాగైనా వీరి వ్రతం పూర్తి చేయాలి, వీరిరువుని కలపాలి. ఇంత గొప్పగా భాగవతులందరికీ తదియారాధన చేసినాడు కదా ఇంతకాలము, ఇది విశేష కార్యక్రమం, ఎలాగైనా వీరిని అనుగ్రహించాలి అని ఒక వృద్ధులు ఒక పెళ్లి కుమారుడు పెళ్లి ఆ కూతురు వేషంలో అడవిలో వస్తూ ఉంటారు. వీరికి 5 మంది ఉంటారు శిష్యులు. ఎవరికి? మన తిరుమంగాళ్ళ వారు. ఎందుకంటే దోపిడీ చేయాలంటే శిష్యులు ఉండాలి, ఒకరి వల్ల కాదు కదా. ఆ 5 మంది శిష్య పరంపరను వారి దగ్గర పెట్టుకొని ఇప్పుడు తాల్ ఊదువా అని అంటారన్నమాట. ఊదితే తాళం ఊడిపోతుంది. ఓకే. తాల్ ఊదువాన్, నెయల్ తొడంగువాన్, నీడలా కలిసిపోతాడు. ఈ 5 మంది శిష్యులు అనమాట. నీరు మేల్ నడప్పాన్, ఆజ్ఞాపిస్తున్నది సాక్షాత్తు అనుగ్రహం ఇచ్చేదాని కోసము పరమాత్మ బయలుదేరాడు. అంతకుముందు వీరందరూ ఏదైనా ఒక కార్యం చేయాలంటే మనుషులు ఉండాలి కదా. మనుషులు ఉండేదానికి ఒక టీం ఏర్పాటు చేసుకున్నారు. ఒక టీములో శిష్యులు 4 ఏర్పాటు చేసుకొని ఒకరు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే తాల్ ఊదువాన్ అంటే వాడు ఊపితే తాళం ఓపెన్ అయిపోతుంది. నీరు మేలు నడప అంటే నీళ్ళల్లో నడుచుతూ ఉంటాడు. నీళ్ళల్లో దూరి నీళ్ళగా నడిచిపోతాడు. నెయ్యలు తొడంగువాన్, నెయ్యలు అంటే మన యొక్క నీడ, ఆ నీడగా కలిసిపోయి వాడు తోడా వలక్కన్ అంటే మన భుజం వారి దగ్గర పోయి నిలబడితే మన మనుషులము వారి శక్తి అంతా కూడా వారికి వెళ్ళిపోతుంది. ఇలా 4 శిష్యులను ఏర్పాటు చేసుకొని వారు ఈ దోపిడీని చేస్తూ ఉండి భాగవతులందరికీ తదియారాధన చేస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్ చివరికి వచ్చేసరికి పెరుమాళ్ళే బయలుదేరారు, వీళ్ళ అనుగ్రహం కటాక్షించాలి అని. చూశారు ఎదురుగా వాళ్ళు పెళ్లి కుమారు రూపంలో వస్తూ ఉన్నారు. అంత సరంజామం ఉంటుంది కదా. పెళ్లి కుమారుడు అంటే ఆ కాయల అన్ని బండ్లల్లో అన్ని నగలు వేసుకొని అన్ని తీసుకొని వెళ్తా ఉన్నారు. అలా వచ్చేటువంటి సమయంలో దూరం నుంచి చూస్తూ ఉన్నారు. వెంటనే తిరుమంగయ్య మన్నానికి చెప్పారు, స్వామి ఏదో పెళ్లి గుంపు వస్తూ ఉంది, ఆ సంపద అంతా చూస్తూ ఉంటే ఇంకో సంవత్సరం పాటు తదియారాధన చేయొచ్చు అని చెప్పేశారు. ఎవరో ఈయన కళ్యాణం గోలు వెళ్ళిపోయింది. ఈయన పోయి ఈయన చెట్టు మీద ఓ ఇదే ఛాన్స్ బాగా వచ్చారు అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూస్తే రాకనే వచ్చారు. వచ్చి చేరుకునేసరికి అడ్డగిస్తారు. అడ్డగించిన తర్వాత అందరూ పోయి నీ ఆభరణాలు అన్ని తీసేసుకుంటారు వారి దగ్గర. నీ దగ్గర ఏమున్నాయి, దగ్గర ఉన్న పెళ్లి కుమారు ఆహారాలన్నీ వేసుకొని ఉంటారు కదా, అన్ని తీసేసుకుంటారు. నిలువు దోపిడీ చేసేస్తారు. ఇంకా పెరుమాళ్ళ కాలంలో ఆ కొత్తగా పెళ్ళైనటువంటి వారికి మెట్టెలు ఉంటాయి. ఆ ఇరువురికి మెట్టెలు ఉంటాయి. కొత్త వివాహం అయితే వారి పాదాల్లో మెట్టెలు ఉంటాయి. మరి ఆ మెట్టెలు కూడా తీసుకుంటే అది విరాజంగా వెలుగుతున్నాయి, బాగా స్వర్ణం కదా, మరి దీన్ని కూడా తీసుకుంటే ఇంకో 10 మందికి దానం చేయొచ్చు కదా అనే ఉద్దేశం చేత వారు దాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు అంటున్నారు ఆ దంపతులుగా వరుడు రూపంలో వచ్చినటువంటి స్వామి అది తీసి ఇవ్వండి అని అడుగుతారు తిరుమంగాళ్ళ. అది నేను తీసుకోకూడదు, నేను కొత్తగా పెళ్ళి అయింది, నా చేతులతో తీయకూడదు, మీరే కావాలంటే తీసుకుని ఇన్ని తీసుకునే వాళ్ళు అదేముంది మీరే తీసుకోండి అని వారికి సెలవిస్తారు. తీసుకుని వెంటనే వాడు చేత్తో ఏముంది మెట్టలు ఏముంది ఇట్లా అంటే వచ్చేస్తాయి కదా అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎంత తీసినా 2 చేతులు అయిపోయింది. అన్ని రకాలుగా గట్టిగా ప్రయత్నం చేసినాడు. కాల ఇంకా కాక నోరు పెట్టాడు పాదం మీద. ఆ పాదం ఎంతో మంది సేవకులు బ్రహ్మ కడిగినటువంటి పాదం అది. ఆ పాదము ఒక్కసారిగా ఆయన యొక్క ముఖం యొక్క నోరు తగిలేసరికి, స్పర్శ తగిలేసరికి
అప్పుడు మూర్ఛ వచ్చి పడిపోయాడు. శ్రీమంగళ వారు తిరుమంగి ఆళ్వార్ మూర్ఛ పడిపోయాడు. ఆ పాదం తగిలింది, ఏదైతే స్వామి స్పర్శ తగిలిందో మూర్ఛ పడిపోయాడు. అప్పుడు కొద్దిసేపు మెలకు వచ్చి జ్ఞానోదయం అయింది. అయ్యో, నేను ఎంత పాపం చేశాను, ఇంతకాలం ఈ యొక్క దాన్ని అనుభవించే దానికోసం, ఈ ఐహికమైనటువంటి సుఖాలను అనుభవించేదానికే ఇవన్నీ చేసింది. దీనికంటే గొప్పగా ఉంది. వాడినేన్ వాడి வருந்தினேன் மனத்தால் பெருந்தியல் நெடும்பியல் பிறந்து ஓடினேன் ஓடி ஒழுவதோர் பொருளால் முனர் வெனும் பெரும் பதம் தெரிந்து నాడినేన్ నాడి నాన్ కండుకొండేన్ నారాయణ వెన్నుం నామమని. ఇంతకాలం నేను చేసినటువంటి తప్పులన్నీ కూడా ఏదో స్త్రీ ఇచ్చేటువంటి ఆ క్షణకాల సుఖం కోసమా ఇంత తాపత్రయపడాను, ఈ కుటుంబం ఈ భవసాగరం కోసమా ఇంత ప్రయత్నం చేశాను. దీనికన్నా కూడా మధురమైనటువంటి నామం ఇవాళ నేను కనుక్కున్నాను. నాన్ కండుకొండేన్ నారాయణ అనేటువంటి ఒక గొప్ప నామాన్ని నాకు కనుగొన్నాను కనుక ఇవాళ నుంచి అతనికి జ్ఞానోదయమై వారిద్దరూ కూడా ఇరువురు పరీక్ష చేశారు కదా, ఆమె కుముదవల్లి కూడా వచ్చి వీరి గోష్ఠిలో చేరి వారిద్దరు వివాహం జరుగుతుంది. అంతటి గొప్ప వైభవం తిరుమంగి ఆళ్వార్ వైభవం. దాన్ని తిరుమంగి ఆళ్వార్ దోపిడీ ఉత్సవము అంటారు. మనకి ఇక్కడ వైకుంఠ ఏకాదశి కళ్యాణోత్సవం రోజు సాయంత్రం స్వామికి విశేషమైనటువంటి అక్కడ శ్రీరంగంలో కూడా ఇది విశేషంగా జరుగుతుంది. ఆ వేళ అధ్యయనోత్సవం మధ్యలో జరుగుతుంది శ్రీరంగంలో. ఇక్కడ మన కళ్యాణోత్సవం రోజు విశేషంగా మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఆ కార్యక్రమం అయితే మనం ప్రత్యక్షంగా అందరికీ అనుభవింపజేస్తామని మన స్వాములందరూ తిరుమంగి ఆళ్వార్ వేషంగా వేసుకొని వారి చుట్టూ ఉండేటువంటి పరివారం ఈ 4 శిష్యులుగా అనుకొని ఆ వేళ తిరుమంగి ఆళ్వార్ని పిలుచుకొని వచ్చి ఆ దోపిడీ అంతా చేయించేటువంటి కార్యక్రమం కూడా మన ఈ మందిరం చాలా 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 విశేషంగా జరుగుతుంది. ఇది అయిన తర్వాత స్వామివారికి తోటోత్సవ కార్యక్రమం. ఈ పెరుమాళ్ళు ఇంత ఉత్సవం అంతా ఎన్ని సేద తీరాలి కదా, అందుకోసం దేవాలయం అంతా కూడా ఒక తోటలాగా వనంలాగా రెడీ చేసి పెరుమాళ్ళు అందరూ లోపల ఎంతమంది అయితే ఉన్నారో అందరు పెరుమాళ్ళు ఆ తోటలోకి వచ్చి విచ్చేసి అందరికీ కూడా భాగవత తదియారాధన అంటే అన్నప్రసాద వితరణ కార్యక్రమాలన్నీ కూడా చాలా భోగ్యంగా ఈ ఆలయంలో విశేషంగా వర్ణిస్తాను. విశేషంగా చేయబడుతుంది. అందరు భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. చాలా విశేషమైన కార్యక్రమం ఈ దేవాలయం. మేము ఎక్కువ విన్నది స్వామి, ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ మందిరం ముందు జరుగు గోదాదేవి వరప్రసాదిత మార్గలి వ్రతం చాలా విశేషమని మేము చాలా చోట్ల విని ఉన్నాము. చాలా విశేషమైనటువంటి ఒక వ్రతం అని, అది మరీ ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలు ఆచరించిన వాళ్ళకు చాలా మంచి ఫలితాలు కలిగినాయి అని చెప్పేసి విన్నాము. సో ఆ యొక్క వ్రతం గురించి ఏమన్నా మాటలు? తిరుప్పావై వ్రతము అనేది స్త్రీ వ్రతము అంటారు. ఈ తిరుప్పావై వ్రతాన్ని తమిళంలో తిరుప్పావై వ్రతం, మన తెలుగులో స్త్రీ వ్రతం, సంస్కృత పదము స్త్రీ అనేటువంటి శబ్దం, స్త్రీ వ్రతము అనేటువంటిది. ఆవేళ కృష్ణుని పొందేదానికోసము ద్వాపర యుగంలో కృష్ణుని పొందేదానికోసం ఆ గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతం అని చేశారు. దాన్ని అనుకరించే మన గోదమ్మ ఎలాగైనా రంగనాథుని వివాహం చేసుకోవాలి అని తపనతో చిన్నప్పటి నుంచి రంగనాథుని సేవ చేస్తుంది. ఎక్కడ శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటువంటి వటపత్ర సాయి అనేటువంటి పెరుమాళ్, అక్కడ వడపెరుం కోయిలుడయ్య అని అంటారు ఆ క్షేత్రాన్ని. అక్కడ ఆయననే కృష్ణునిగా భావించి కృష్ణుని సేవ చేసుకొని ఆమె భూదేవి అంశగా వచ్చింది. పైన భూదేవి ఆయన ఉండేటువంటి క్షీరాబ్ది పాల్ కలలలో ఆమె చేసేటువంటి కైంకర్యం ఏమిటంటే స్వామి పాదాలను ఒత్తేటువంటి కార్యక్రమం. ఎప్పుడైనా పోయి చూసినా రంగనాథ స్వామికి కాళ్ళ భాగంలో వారు తాయారులు ఉంటారు. ఆ భూదేవి అలా చేస్తూ ఉంటే ఎప్పుడూ కూడా నేను ఇది ఒక్క సేవే చేయాలా, నాకు వేరే సేవ చేసేటువంటి భాగ్యం లేదా, నేను ఎలాగైనా భూలోకానికి వెళ్ళి అక్కడ జరిగేటువంటి పెరుమాళ కైంకర్యములన్నీ కూడా నేను కూడా దగ్గరుండి పుష్పమాల కైంకర్యము, లేదంటే వాచక మానసిక కాయక కైంకర్యములు అంటారు. వాచక కైంకర్యము అని అంటే మనం కీర్తనం చేయడం, కీర్తిస్తూ పరిమాణాలను కీర్తిస్తూ వారి గొప్పతనాన్ని కీర్తించడం వాచక కైంకర్యం. కాయక కైంకర్యం అంటే చేతితో మనకుండేటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి హస్తాలు, శ్రీహస్తాల ద్వారా మనం స్వామికి సేవ చేయడం, ఏదో మాలలను కట్టడం, దేవాలయాన్ని శుభ్రం చేసుకోవడం, ఇంకో తదితరమైనటువంటి కార్యక్రమాలు, ఇంకోటి మానసికమైనటువంటి కైంకర్యం. ఈ రెండుకింటే కూడా భాగ్యంగా ఇవి చేసిన మానసికంగా పరమాత్మ కోసమే చేస్తున్నాం. ఇది కేవలం ఏదో ప్రయోజనం కోసం కాదు, ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వప్రయోజనం అనేటువంటిది ఆశించకుండా భగవంతుడి కోసమే చేసేటువంటి ఈ కైంకర్యాల కోసమే అమ్మ కృష్ణ పరమాత్మను పొందాలి అనేటువంటి ఒక ఉద్దేశం అయితే, ఆ భూదేవి యొక్క కోరికను తీర్చేదాని కోసం అమ్మ శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి క్షేత్రంలో ఆ పెరియాళ్వారుకు తులసి వనంలో దొరుకుతుంది భూదేవి యొక్క అంశ. అయోనిజం అంటారు. ఎటువంటి మాత గర్భం నుంచి జన్మించకుండా ఉండేటువంటి వారు అయోనిజులు అంటారు.
అలాంటి అమ్మగా మనల్ని అవతరించి ఈ చేతనోద్ధారం అంటే అల్ప పురుషార్థముల కోసం ప్రయత్నం చేసేటువంటి ఈ జీవులందరం కూడా, ఈ జీవులందరినీ కూడా ఉజ్జీవింపజేసే దానికోసము ఎలాగైతే ఆ వేళ కృష్ణుని అనుకొని రంగనాథ స్వామిని ప్రార్థన చేసి వివాహం చేసుకుందో, ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి అలాంటి ఆ రంగనాథ స్వామి గొప్పంత వరుడు ఎవరు వీళ్ళకి దొరుకుతారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన. దీనివల్ల ఇది విశేషం కలుగుతుంది అని వివాహం కానిటువంటి అమ్మాయిలు గోపికలందరూ కూడా వచ్చి ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారికి కావాల్సినటువంటి కామ్యం, ఎవరికైతే వివాహం కాలేదో వధూవరులకు, అబ్బాయిలకు, అమ్మాయిలకు ఎవరైతే వివాహం కాలేదో చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. దీని తదనంతరం మనం కళ్యాణోత్సవం రోజు వారణమాయిరం అని సేవిస్తాం. ఆ 10 పాసలు అంటే అమ్మకు గోదమ్మకు వివాహం కానే దానికంటే మునుపే ఆమె స్వప్నం కంటుంది. ఆ స్వప్నంలో నా యొక్క వివాహం ఇంత గొప్పగా జరిగింది, ఇంతమంది వచ్చారు, ఇంతమందికి భోజన తదితర కార్యక్రమాలు, ఇంత పందిరి వేశారు, అన్నీ ఆ పాసురాల్లో ఉంటాయి. ఈ పాసురాలు నమ్మి ఈ వ్రతాన్ని ఎవరైతే సేవిస్తారో వారికి మంచి కలుగుతుంది, వారికి అంత మంచి జరుగుతుంది, వారికి కావాల్సినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి ఆయను కాహత్తాన్ కండ కనా వినయ్ వేయర్ బుహల్ విల్లిపుత్తూరు కోన్ కోదై சொல் தூய தமிழ் மாலை ஈரைந்தும் வல்லவர் మన్ మక్కలై పెత్తు మహిళవరే అని చెప్పి ఈ పాత్రం సేవించినటువంటి వారికి మంచి జన్మ ఉంటుంది. వారందరూ కూడా సుఖ సంతోషాలతో మన్ మక్కలై పెత్తు మహిళవరే, వాళ్ళ భార్య పిల్లలతో, ఎవరైనా సంతానం లేనటువంటి వారికి సంతానం, వివాహం కలిగినటువంటి వారి వివాహం, ఇది ఎవరైతే నమ్మి ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి మంచి జరుగుతుంది అని అమ్మ ఈ వ్రతం ద్వారా మనకు నిరూపణ చేసింది. ఎప్పుడో ఈ కలియుగంలో 98 సంవత్సరంలో చేసింది అమ్మ ఈ వ్రతం. ఈ వ్రతం చేసేటప్పుడు ఆ అమ్మవారికి 5 సంవత్సరాలు, అమ్మ వయస్సు 5 సంవత్సరాలు. ఆ వయసులోనే ఆచరించింది, పరమాత్మ అనుగ్రహం పొందింది. అర్చామూర్తిగా ఈ కలియుగంలో పరమాత్మ మనందరినీ కటాక్షిస్తూ ఉన్నాడు కదా, ఆ విగ్రహ రూపంలో ఉండేటువంటి స్వామినే ప్రార్థన చేసి అమ్మ తనకు కావాల్సినటువంటి కామ్యాన్ని పొందింది. అందుకోసం దేవాలయాల్లో అర్చామూర్తిగా ఈ కలియుగం నందు పరమాత్మ కామించబడాడు. ఎలా ఉన్నాడు పరమాత్మ అంటే విగ్రహ రూపంలో ఉన్నాడు. ఆ విగ్రహ రూపంలో ఉండేటువంటి పరమాత్మని సేవించి మనకు కావాల్సినటువంటి ఫలితాన్ని అందరూ పొందుతారు. ఇది నిరూపణ. ఆ నిరూపణ కోసం మనల్ని ఉజ్జీవింపజేసేదాని కోసమే అమ్మ ఈ వ్రతం చేసింది. ఇది ముఖ్య విషయం. మేమందరం విన్నదగ్గంగా ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ అయోనిజులు కానీ అయోనిజురాలు కానీ కంపల్సరీ ఏదో ఒక అంటే సృష్టిలో ఏదో ఒక కార్యం గురించి వీళ్ళు జన్మ తీసుకుంటారని మనం విని ఉన్నాం. సీతాదేవి మాత యొక్క జననం రావణాసుని యొక్క అంతానికి కారణమైంది, పాండవుల యొక్క జననము ఈ కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పలికింది. సో అలాగే అమ్మవారు కూడా ఈ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు తెలియడానికే జన్మ తీసుకున్నారని మనకు అని. ముఖ్యంగా స్వామి చివరిగా ఈ ఆలయంలో మన ఇప్పుడు ధనుర్మాసం వచ్చిన తర్వాత ఈ యొక్క తాడపత్రి మహానగరంలో ఎక్కడా కనిపించినటువంటి రామచిలుకలు ఈ ఆలయ గోపురంపై వాలి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులను ఆశీర్వదిస్తారని ఒక విశేషం విని ఉన్నాము. దాని గురించి చివరిగా మేము చాలా సందర్భాల్లో చూసాం. అది మామూలుగా ఇక్కడ అమ్మవారు ఉండేదానికి ప్రతీకగా మన విమాన గోపురం మీద రాజగోపురం అంటారు దాన్ని, ముఖద్వార గోపురం, ఎప్పుడు రామచిలుకలు ఉంటాయి అక్కడ. స్వామి కరెక్ట్గా పాసరం సేవించేటప్పుడు పైన రామచిలుకలు వస్తూ ఉంటాయి. అది చాలా విశేషం. ఆ రామచిలుకలు దేనికి గుర్తు అంటే గోదమ్మకు రంగనాథ స్వామికి మీడియేటర్ వాళ్ళు. అప్పుడు కాలంలో ఫోన్లు ఉండేవి కాదు కదా, ఏమున్నా చిలక చెప్తుంది, చిలక పోయి రంగనాథ స్వామికి చెప్తుంది, రంగనాథ స్వామి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ప్రేయసి ప్రియులకు సంభావన జరిగేదానికి మధ్యవర్తిత్వంగా ప్రవర్తన చేసింది చిలుక. చిలక ఎందుకు చిలకనే ఉంది అంటే మనకు చిలక పలుకు, మనం ఏది చెప్తామో చిలక అదే పలుకుతుంది, ఎక్స్ట్రా మాట్లాడదు. చిలకకు మనం ఏం నేర్పించి అమ్మవారు ఆండాల అమ్మవారు ఏదైతే రంగమన్నారకు చెప్పి పంపిస్తుందో అదే మాటలే పోయి అక్కడ చెప్తుంది. రామచిలుకలు చిలకకు ఉండేటువంటి స్వభావం అలాంటిది. మనం ఏది మాట్లాడతామో అదే మాట్లాడుతుంది తిరిగి, దానికి తోచింది మాట్లాడదు. జ్ఞానం కలిగినటువంటి చిలక కనుక అమ్మవారు ప్రేయసి గురించి ప్రియుని గురించి ఏదో చెప్పింది అనుకోండి, అదే విషయాన్ని పోయి రంగనాథ స్వామికి చెప్తుంది. రంగనాథ స్వామి ఏం చెప్తారనుకో, రంగనాథ స్వామి అమ్మవారి దగ్గరకు వచ్చి అదే చెప్తారు. అదే అక్కడ చాలా విశేషం. అందుకోసమే రామచిలక ధరించి ఉంటుంది. ఎన్నో పక్షులు ఉన్నాయి కదా, కానీ చిలకనే ఎందుకు ఉండాలంటే కారణం అది. ఎందుకంటే చిలక ఏదైతే మనం నేర్పిస్తామో అదే వెళ్ళి అదే చిలక పలుకులు అంటాం కదా, అదే అంత మధురవాక్యంగా పలుకుతుంది చిలక. కాకపోతే ఈ కలియుగంలో మన ఇప్పుడున్నటువంటి ఈ సినిమాలు, ఈ ఫిలిం ఇండస్ట్రీ ప్రేమ పావురాలని సినిమా తీసి పావురాలను ప్రేమకి చిహ్నంగా చేశారు. కానీ మీ ద్వారా రామచిలుక యొక్క ముఖ్య విశేషాన్ని, అమ్మవారు హస్తంలో శ్రీహస్తంలో ఉండేటువంటిది రామచిలుక. ఆ రామచిలుక ఎందుకు ఉంది కారణం అంటే ఇదే కారణం. ప్రేయసీ ప్రియులు మాట్లాడుకునేటువంటి సంభాషణ యథావిధిగా వారిద్దరికి చేరవేసేటువంటి ఒక గొప్ప లక్షణం కలిగి ఉన్నటువంటిది చిలక. ఇది మేము సాక్షాత్తు గ్రహించి ఉన్నాం, కానీ ఇంత ఆలోచన శక్తి మాకు లేదు స్వామి. మీరు చెప్పినాక ఇప్పుడు మాకు మా మెదళ్ళు కూడా ఆలోచింపజేస్తుంది. ప్రేమ పావురాలు కాదు, ప్రేమ రామచిలుకలు అని. సో చాలా మంచి మంచి విశేషాలు మాకు తెలియజేశారు స్వామి. రాముల్లోని ధర్మం ఉన్నది కనుక
ఆ రాముడు ధర్మాన్ని కనుక వాడు ఆచరించేటువంటి వారు కనుక ఆ సంప్రదాయంలో వచ్చేటువంటిది రామచిలక లక్షణాన్ని కూడా వారు ఉపయోగించిన సమస్త జీవకోటిలో రాశిలో అన్న కూడా అన్నీ కూడా జీవకోటే కాదు, ఈ ప్రాణులు అన్నీ కూడా టోటల్ సకల జీవరాశులన్నీ కూడా పరమాత్మ స్వరూపమే. అందరినీ ఉపయోగించుకోండి. ఏ రకం కోసం స్వతంత్రుడు ఆయన పెరుమాళ్. ఆయన స్వతంత్రుడు ఏ రకైనా ఉండగలుగుతాడు. అజాయమానో బహుదా విజాయతే. తను జన్మ లేదు అనుకుంటాడు కానీ మన కోసం జన్మిస్తాడు. అందుకే చెప్తారు అజాయమానో బహుదా విజాయతే. జన్మ వద్దులే అనుకుంటాడు కానీ బహుజన్మలు తీస్తూ ఉంటాడు. అది ఆయన స్వతంత్రత యొక్క లక్షణం. ఇవాళ స్వామి విశేషంగా పాసురంలో ఈ తిరుప్పావే ప్రబంధంలో ఆ పాసురాలన్నీ కూడా మనం సేవించుకొని రంగనాథ స్వామి అనుగ్రహానికి మనం అందరం పాత్రలం అవుతున్నాం. సో ప్రేక్షకులారా, ఇప్పుడు మనకు స్వామివారు తెలియజేసినటువంటి ఎంతో అద్భుతమైన విషయాలు మీరందరూ విన్నారు. సో తప్పక ఈ ధనుర్మాసం యందు జరిగే ఈ ఉత్సవాల యందు మీరు తప్పక పాల్గొని స్వామి యొక్క ఆశీర్వచనాలు పొందగలరని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాము. చాలా థ్యాంక్స్ స్వామి.